सिटी इंडिया न्यूज़ चैनल हक की आवाज़। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। रुकन असम्बली मकतल वाकटी श्री हरि ने मागनूर में दोबारा हुई फूड पॉइजनिंग मुतासरा तलबा से अस्पताल पहुंचकर मुलाकात की और डॉक्टरों से तलबा की सेहत के बारे में दरियाफ्त किया और डॉक्टरों को मशवरा दिया कि तलबा को बेहतर इलाज फराहम किया जाए। बाद अज़ां उन्होंने मीडिया से बात करते हुए कहा कि इस वाक़े की गहराई से तफ्तीश की जाएगी और जिम्मेदारों के खिलाफ सख्त कार्रवाई की जाएगी। మేడం రండి Anyways, all the 400 are still in the same food, only the 23 has this type of symptoms. నమస్కారం. 3 రోజుల క్రితం జరిగినటువంటి మధ్యాహ్న భోజనం తిన్న తర్వాత పిల్లలు అస్వస్థతకు గురయ్యారు. ఆ రోజున అక్కడే ఉండడం జరిగింది. అందరి పిల్లల్ని కూడా తీసుకెళ్ళి మహబూబ్నగర్లో దాని తర్వాత మక్తలో చూపించి అన్ని వెహికల్స్ అరేంజ్మెంట్ చేసి మహబూబ్నగర్లో చూపించడం జరిగింది. దేవుని దేవల్ల ఎవరికేం హాని జరగలేదు. నేను 3 రోజుల క్రితం జరిగినప్పుడు చూసినప్పటికీ అదివరకే 4వసారి అని చెప్పి అందరూ చెప్పడం జరిగింది. 3 సార్లు ఎవరైతే ఫుడ్ వండుతూ ఉన్నారో వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా 4వసారి మళ్ళీ వాళ్ళకి ఇవ్వడం వల్ల జరిగింది అనుకుని 100% వాళ్ళని రిమూవ్ చేస్తూ హెచ్ఎం గారిని డిప్యూటీ హెచ్ఎం గారిని కూడా రిమూవ్ చేస్తూ ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ 4 రోజుల కలిసి 3 రోజుల కలిసి పక్కనే ఉన్నటువంటి హాస్టల్ సంబంధించినటువంటి కుక్కర్స్ పెట్టి ఎంఆర్ఓ గారి సమక్షంలో ఫుడ్ క్లీన్గా అన్నీ కూడా ఒకవేళ బియ్యంతో తప్పుందని చెప్పేసి కొత్త బియ్యం ఇవ్వడం మిగతా చేయడం ఫిల్టర్ వాటర్తో చేయించాము అనేటువంటి మాట ఎక్కువగా చెప్పడం జరిగింది. ఈరోజు మధ్యాహ్నం కూడా ఎంఆర్ఓ గారు అక్కడే భోజనం చేశారు. 1 గంట ముందు పోయి భోజనం వడ్డించి తాము తినడం ఒకటే కాకుండా అక్కడ ఉన్న ప్రెస్ సోదరులు కూడా తిన్నారు. అక్కడ పోయినటువంటి గ్రామం పెద్దవాళ్ళు తిన్నారు. అందరూ బాగానే ఉందన్నారు. మళ్ళీ ఆ తర్వాత ఒక 2 అవర్స్ తర్వాత మళ్ళీ ఇది జరిగింది మిస్టేక్. దీనికి సంబంధించినది ఏమవుతా ఉంది క్షుణ్ణంగా ఎవరిని ఉపేక్షించేది లేదు. ఎటువంటి పరిస్థితుల్లో 100% దీనికి బాధ్యతగా వహించినటువంటి వాళ్ళు ఇదివరకు వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నాం. ఇప్పుడు కూడా అసలు ఏం జరిగింది తెలుసుకున్న తర్వాత నేను సెకండ్ డేలో సిఎస్ గారితో మీటింగ్ కూడా వెళ్ళాను. తెలవగానే మీటింగ్లో భద్రగించి రావడం జరిగింది. నేత్ర అనే అమ్మాయి ఇక్కడ ఉంది అంటే ఇక్కడ కలిసి ఆ పాపను చూసి వెళ్దామని చెప్పాం. వాళ్ళ పేరెంట్స్ కూడా మా వెహికల్స్ తీసుకొస్తా ఉన్నాయి. వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చారు ఇప్పుడే. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఎక్కడో చిన్న మిస్టేక్ జరిగిందా లేకుంటే ఇంతకుముందే తెలిసింది ఏంటంటే ఈ అమ్మాయిలందరూ కూడా కొంత మధ్యాహ్నం ఇక్కడ బయట పోయి చిరుతిళ్ళు తిన్నారు బయట, అందుకే ఇలా జరిగిందని అంటా ఉన్నారు. అది కూడా నేను చూడలేదు, విన్న మాటనే. కాబట్టి ఒకవేళ అటువంటిది జరిగింటే బయట లేదా లోపల అన్నింటినీ కూడా ఫుడ్ ఇన్స్పెక్టర్ని పంపించేసి ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా చూస్తూ ఉన్నాం. పిల్లల ఆరోగ్యం పూర్తి బాధ్యత మాది. ఖచ్చితంగా ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. వామిటింగ్ సెన్సేషన్స్ ప్రకారంగా ఒకరికి రావడం వల్ల ఇంకో 10 మందికి ఆ సెన్సేషన్ ద్వారా అందరికీ కూడా వామిటింగ్. జనరల్గా మనం కూడా పెద్దవాళ్ళం వెహికల్ ఎక్కడ పోతూ ఉంటాం, ఒకరికి వామిటింగ్ వచ్చేది మిగతా వాళ్ళు కూడా ఆ సెన్సేషన్ ఉంటుంది. దాని ప్రకారంగా అయిందా, దీనికి ఏ విధంగా అయింది, ఖచ్చితంగా ఏ విధంగా అయినా కూడా ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఈ విషయాన్ని ఇప్పుడే ఎస్పీ గారికి చెప్పాను, అదే కలెక్టర్ గారు కూడా చెప్పాను. ఖచ్చితంగా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ జరగాల, ఇంటెలిజెన్స్ కూడా పిలిపించి వాళ్ళు ఎంక్వైరీ చేయించాలని చెప్పాను. ఒకవేళ దీనికి సంబంధించి ఎవరైనా కారకులైనా కూడా ఎవరైనా ఉపేక్షించలేమని తెలియజేస్తా ఉన్నా. పిల్లల తల్లిదండ్రులు మాత్రం భయపడకుండా భయపడవద్దని చెప్పి తెలియజేస్తాం.